సో సెక్షన్ 5 ప్రొసీజర్ ఫర్ ఫిక్సింగ్ అండ్ రివైజింగ్ మినిమం వేజెస్. సో ఏ విధంగా ఈ యొక్క మినిమం వేజెస్ని అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తారు అంటే వీ హ్యావ్ 2 మెథడ్స్, ఏదో కమిటీ మెథడ్, నోటిఫికేషన్ మెథడ్. సో ఒక కమిటీ మెథడ్ ఏంటి అంటే అప్రోప్రియేట్ గవర్నమెంట్ కొన్ని కమిటీస్ని అపాయింట్ చేసి సో వాటి ద్వారా కొన్ని అడ్వైజెస్ తీసుకొని మినిమం వేజెస్ని ఫిక్స్ చేస్తారు. సో ఈ యొక్క కమిటీస్లో ఎవరెవరు ఉంటారు అంటే బోత్ ఎంప్లాయీస్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీస్ సేమ్ రేషియోలో ఉంటారు. సో బోత్ ఎంప్లాయీ రిప్రజెంటేటివ్ అలానే ఎంప్లాయర్ రిప్రజెంటేటివ్ కూడా ఈక్వల్ రేషియోలో ఉంటారు. యాజ్ వెల్ యాజ్ వీళ్ళతో పాటు ఒక ఇండిపెండెంట్ పర్సన్ ఉంటారు. సో ఒక ఇండిపెండెంట్ పర్సన్ ఏమిటి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్లో మనకి 1/3 కన్నా మించకుండా ఈ యొక్క ఇండిపెండెంట్ పర్సన్స్ అనేవాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ ఒక కమిటీలో మెంబర్స్ అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎంప్లాయర్ ఈజ్ ఈక్వల్ టు రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎంప్లాయీ ప్లస్ ఇండిపెండెంట్ పర్సన్ నాట్ ఎక్సీడింగ్ 1/3 ఆఫ్ ది టోటల్. ఈ యొక్క నాట్ ఎక్సీడింగ్ 1/3 ఆఫ్ ది టోటల్ అనేది యూజీసీ నెట్లో ఒక బిట్. ఓకే, సో ఈ విధంగా కమిటీ మెథడ్ అనేది అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఫాలో అవుతుంది. ఓకే, ఈ యొక్క నోటిఫికేషన్ మెథడ్ ఏమిటి అంటే అప్రోప్రియేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ప్రాసెస్ ద్వారా ఒక 2 monthsలో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో రిలీజ్ చేసిన తర్వాత మనకి ఇది ఎప్పుడు ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది అంటే 3 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత 3 months లోపు మనకి ఈ యొక్క ప్రాసెస్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. ఓకే, సో ఇన్ దిస్ వే అప్రోప్రియేట్ గవర్నమెంట్ విల్ ఫిక్స్ minimum wages by using both committee method as well as notification method. Now we have section 7 advisory board. So the advisory board ante emti ante it was appointed by appropriate government. It was appointed by appropriate government. Appropriate government ante both central government as well as state government యొక్క combination. సో ఎందుకు అడ్వైజరీ బోర్డ్ని అపాయింట్ చేస్తారు అంటే నేమ్లోనే ఉంది అడ్వైజరీ అంటే ఏమిటి అంటే అప్రోప్రియేట్ గవర్నమెంట్కి మినిమం వేజెస్ అనేవి ఏ విధంగా ఫిక్స్ చేయాలి అన్న దాని గురించి ఒక అడ్వైజరీ బోర్డు అనేది అడ్వైజ్ ఇస్తుంది. సో అయితే మనం ముందు సెక్షన్లో నేర్చుకున్నట్టు కమిటీస్ కోసం నేర్చుకున్నాం కదా. సో ఆ కమిటీస్ని కోఆర్డినేట్ చేస్తూ ఆ యొక్క కమిటీస్ని యాజ్ వెల్ as సబ్ కమిటీస్ని కోఆర్డినేట్ చేస్తూ మనకి ఈ యొక్క అప్రోప్రియేట్ గవర్నమెంట్కి అడ్వైజ్ చేస్తారు మినిమం వేజెస్ అనేవి ఏ విధంగా ఫిక్స్ చేయాలి అలాగని. ఓకే, సో ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ అడ్వైజరీ బోర్డ్ ఈస్ టు అడ్వైజ్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ in matters of fixing and revising minimum rates of wages by coordinating committees and subcommittees. Okay, then section 8 central advisory board. So name lone undi central ante central government appoint chesina advisory board. So దీని యొక్క మెయిన్ ఎయిమ్ అంటే సేమ్ అడ్వైజరీ బోర్డ్ లానే ఇది కూడా అప్రోప్రియేట్ గవర్నమెంట్ కి అడ్వైజ్ ఇవ్వడానికి. సో అయితే ఇక్కడ అడ్వైజరీ బోర్డ్ అనేది కమిటీ సబ్ కమిటీస్ ని కోఆర్డినేట్ చేస్తారు. ఇక్కడ సెంట్రల్ అడ్వైజరీ బోర్డులో ఉన్న మెంబర్స్ కోఆర్డినేట్ అడ్వైజరీ బోర్డ్. సో అడ్వైజరీ బోర్డ్ని కోఆర్డినేట్ చేయడానికి ఈ యొక్క సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ అనేది అడ్వైజరీ బోర్డ్ని కోఆర్డినేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలానే అప్రోప్రియేట్ గవర్నమెంట్కి అడ్వైజ్ ఇవ్వడానికి యూజ్ అవుతారు. ఓకే, దెన్ వీ హ్యావ్ సెక్షన్ 9 కంపోజిషన్ ఆఫ్ కమిటీస్. కంపోజిషన్ ఆఫ్ కమిటీస్ అంటే మొత్తం కమిటీస్ సబ్ కమిటీస్ అడ్వైజరీ బోర్డ్ యొక్క కాంబినేషన్. ఓకే, సెక్షన్ 7 అడ్వైజరీ బోర్డ్, సెక్షన్ 8 సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్, సెక్షన్ 9 కంపోజిషన్ ఆఫ్ కమిటీస్. సో ఈ యొక్క టేబుల్ ఏంటి అంటే ఈ యొక్క అడ్వైజరీ బోర్డులో ఉన్న మెంబర్స్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డులో ఉన్న మెంబర్స్ సేమ్ ఒకలానే ఉంటారు. సో స్ట్రక్చర్ అనేది సేమ్. ఓకే, రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎంప్లాయర్ ఈజ్ ఈక్వల్ టు రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎంప్లాయీ ప్లస్ ఇండిపెండెంట్ పర్సన్ నాట్ ఎక్సీడింగ్ 1/3 ఆఫ్ ది టోటల్ మెంబర్స్. అండ్ ఈ యొక్క ఇండిపెండెంట్ మెంబర్స్లో ఒక మెంబరు చైర్మన్ ఆఫ్ ది బోర్డ్ అనేది అవుతారు. ఓకే, సో అడ్వైజరీ బోర్డు సెంట్రల్ అడ్వైజరీ బోర్డులో ఉన్న మెంబర్స్ స్ట్రక్చర్ అనేది సేమ్. సో ఒక సింగిల్ టేబుల్ ద్వారా మీకు ఈజీ వేలో అర్థం అవ్వడానికి ఈ విధంగా వేశాను. ఓకే, సో ఇది కూడా యూజీసీ నెట్ బిట్. సో మీకు బిట్ అనేది ఎలా వచ్చింది అంటే మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం అడ్వైజరీ బోర్డులో ఇండిపెండెంట్ పర్సన్స్ ఎంతమంది మెంబర్స్ ఉంటారు. ఆప్షన్ ఏ 1/3 ఆఫ్ ది టోటల్ మెంబర్స్, ఆప్షన్ బి లెస్ దెన్ 1/3 ఆఫ్ ది టోటల్, ఆప్షన్ సి గ్రేటర్ దెన్ 1/3 ఆఫ్ ది టోటల్, ఆప్షన్ డి నాట్ గ్రేటర్ దెన్ 1/3 ఆఫ్ ది టోటల్. సో నాట్ ఎక్సీడింగ్ 1/3 ఆఫ్ ది టోటల్ మెంబర్స్ ఈస్ ఇంపార్టెంట్. ఇక్కడ నాట్ గ్రేటర్ దెన్ 1/3 అనేది ఇంపార్టెంట్. ఓకే, సో సెక్షన్ 11 వేజెస్. సో ఈ యొక్క వేజెస్ అనేవి ఏ విధంగా ఇస్తారు అంటే ఎంప్లాయీకి క్యాష్ రూపంలో ఇస్తారు. సో కామన్గా మనం క్యాష్ రూపంలోనే
ఇవ్వడం చూస్తాం. ఓకే, సెక్షన్ 12 పేమెంట్ ఆఫ్ మినిమం రేట్స్ ఆఫ్ వేజెస్. సో ఈ యొక్క మినిమం రేట్స్ ఆఫ్ వేజెస్ని ఎవరు పే చేయాలి, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటే ఎవ్రీ ఎంప్లాయర్, బై ఎంప్లాయర్ వితౌట్ ఎనీ అన్ఆథరైజ్డ్ డిడక్షన్స్. ఓకే, నౌ సెక్షన్ 13 ఫిక్సింగ్ అవర్స్ ఫర్ నార్మల్ వర్కింగ్ డే. ఫిక్సింగ్ అవర్స్ ఫర్ నార్మల్ వర్కింగ్ డే. సో నార్మల్ వర్కింగ్ డేలో మనకి ఎన్ని అవర్స్ ఎంప్లాయీస్ వర్క్ చేయాలి అనేది అప్రోప్రియేట్ గవర్నమెంట్ అనేది ఫిక్స్ చేస్తారు. సో అయితే ఎందుకు ఈ సెక్షన్, ఎందుకు అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఒక వర్కింగ్ డేలో ఎన్ని వర్కింగ్ అవర్స్ ఉండాలో ఫిక్స్ చేయాలి అంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయర్ 24/7 వర్క్ చేయించుకొని సేమ్ మినిమం వేజెస్ అనేది ఫిక్స్ చేశారనుకోండి, పెద్ద యూజ్ ఏమి ఉండదు అక్కడ. ఎందుకంటే మొత్తం 24/7 వర్క్ చేసి మళ్ళీ సేమ్ మినిమం వేజెస్ అంటే యూజ్ ఉండదు. సో అందుకు అప్రోప్రియేట్ గవర్నమెంట్ డిసైడ్ ఏమైంది అంటే వర్కింగ్ డేలో మనకి ఇన్ని వర్కింగ్ అవర్స్ అనేది ఫిక్స్ చేయాలి అని ఆలోచనతో మనకి సెక్షన్ 13 అనేది వచ్చింది. ఓకే, సో ఏంటి అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఏ విధంగా ఫిక్స్ చేస్తారంటే, ఫిక్స్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఇన్ ఏ నార్మల్ వర్కింగ్ డే విత్ 1 or more ఇంటర్వెల్స్. కొన్ని రెస్ట్ ఇంటర్వెల్స్ ఇంక్లూడ్ చేసి మనకి ఒక వర్కింగ్ డేలో ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి అనేది ఫిక్స్ చేస్తారు. అలానే డే ఆఫ్ రెస్ట్ ఇన్ 7 days. సో 7 daysలో 1 day రెస్ట్ ఉండేటట్టు ఫిక్స్ చేస్తారు. నెక్స్ట్ పేమెంట్ ఫర్ వర్క్ ఆన్ డే ఆఫ్ రెస్ట్ ఎట్ ఏ రేట్ నాట్ లెస్ దాన్ ఓవర్ టైమ్ రేట్. సో ఇన్ కేస్ తను రెస్ట్ నాడు కూడా వర్క్ చేస్తే కనుక నాట్ లెస్ దాన్ ఓవర్ టైమ్ రేట్ అనేది ఎంప్లాయీకి పే చేయాల్సి ఉంటుంది. దెన్ వీ హ్యావ్ సెక్షన్ 14 ఓవర్ టైమ్. సో సెక్షన్ 15 wages for worker who work less than normal working day. సో ఇన్ కేస్ నార్మల్ వర్కింగ్ డేలో ఫర్ ఎగ్జాంపుల్ 9 hours ఫిక్స్ చేశారు, బట్ వర్కర్ 9 hours కూడా వర్క్ చేయలేదు, అప్పుడు ఏ విధంగా వేజెస్ ఇవ్వాలి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నార్మల్ వర్కింగ్ డేకి ఏ విధంగా ఫిక్స్ చేశారో అలానే ఇవ్వాలి. బట్ ఎక్సెప్షనల్ కేస్ ఏంటి అంటే, ఇఫ్ ఫెయిల్యూర్ టు వర్క్ ఈస్ కాజ్డ్ బై అన్విల్లింగ్ టు వర్క్ అండ్ నాట్ బై ఒమిషన్ ఆఫ్ ఎంప్లాయీ టు ప్రొవైడ్ ఎంప్లాయీ విత్ ద వర్క్. ఇఫ్ ఇన్ కేస్ ఎంప్లాయర్ వర్క్ ఇచ్చినప్పటికీ ఎంప్లాయీ విల్లింగ్నెస్ చూపించలేదు అంటే, సో దెన్ ఈ యొక్క సెక్షన్ అనేది వాళ్ళకి అప్లికబుల్ అవ్వదు. ఓకే, దెన్ సెక్షన్ 17 మినిమం టైం రేట్ వేజెస్ ఫర్ పీస్ వర్క్. సో పీస్ వర్క్కి మినిమం టైం రేట్ అనేది ఫిక్స్ చేయడం. దెన్ సెక్షన్ 18 వెరీ ఇంపార్టెంట్, మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్స్ అండ్ రికార్డ్స్. సో ప్రతి ఎంప్లాయీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి రిజిస్టర్లో మెయింటైన్ చేయాలి. సో డీటెయిల్స్ అంటే వాళ్ళు ఏ స్టార్కి చెందిన వాళ్ళు, ఏ డిపార్ట్మెంట్, ఎన్ని వర్కింగ్ అవర్స్, ఏ టైము, ప్రతి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఎంప్లాయీ అనేది ఎంప్లాయర్ మెయింటైన్ చేయాలి, రిజిస్టర్స్ని రికార్డ్స్ మెయింటైన్ చేస్తూ. ఓకే, సో సెక్షన్ 19 ఇన్స్పెక్టర్. సో ఈ యొక్క ఇన్స్పెక్టర్ యొక్క డ్యూటీ ఏంటి అంటే, ఎంప్లాయీ యొక్క ఫుల్ రిజిస్టర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, మినిమం వేజెస్ అనేది కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అనేది ప్రతిదీ కూడా ఇతను ఎంక్వైరీ అనేది చేస్తారు ఇన్స్పెక్టర్. సో ఎంట్రీ అండ్ ఇన్స్పెక్షన్, ఎగ్జామినేషన్ ఆఫ్ పర్సన్స్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, సీజ్ ఆఫ్ రికార్డ్స్. ఇన్ కేస్ ఏమన్నా రికార్డ్స్ అనేవి ఇల్లీగల్గా ఉంటే కనుక, లేదంటే ఏదైనా ఫ్రాడ్ ఉంటే సీజ్ ఆఫ్ రికార్డ్స్. ఓకే, దెన్ అదర్ పవర్స్ యాజ్ ప్రిస్క్రైబ్ బై అప్రోప్రియేట్ గవర్నమెంట్. ఈ విధంగా అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఏ విధంగా తనకి డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పిందో, సో ఆ విధంగా ఈ యొక్క ఇన్స్పెక్టర్ అనేది ఫాలో అవుతారు. సో హీ వాజ్ అపాయింటెడ్ బై అప్రోప్రియేట్ గవర్నమెంట్. ఇది ఇంపార్టెంట్, హీ వాజ్ అపాయింటెడ్ బై అప్రోప్రియేట్ గవర్నమెంట్.